ఏంట్రా ఇది? కోట్ సార్. అది ఇంతకు ముందు, ఇప్పుడేంటి? సారీ సార్. సారీ ఏంట్రా? ఏదో చదువుకున్నవాడు కదా అని పనిస్తే సిగరెట్ కాల్చేట్టు బట్టలు కాల్చేస్తావా? అయినా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు? కోటలు పడికెత్తి ఆలోచించి సార్. పూరై నీకు దండం పెడతానరా, ఏదో ఇస్త్రీ చేసుకు బతికేవాడిని, అందరి చేత ఉతికించేయకురా. సారీ సార్. అసలు ఏం జరిగిందంటే షటప్. మళ్ళీ నా కంటి కనిపించామంటే కాల్చి పారేస్తాను. సార్. తీసుకో నడు బట్కే. సార్ సార్ ఒకసారి మళ్ళీ కనిపించామంటే కాళ్ళు ఇరిచేస్తాను. పోరా పింజారి, ఒళ్ళోంచి పని చేస్తే చెమట కప్పుతే డబ్బు రాదురా. బాటలు పడగెత్తడం అంటే ఇస్త్రీ మూటలు ఎత్తుకుని ఇల్లు తిరగటం కాదురా. చూపిస్తా నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఏజికిస్తా నువ్వొస్తా, డబ్బుంటే నేనొస్తా అంటాడంటంటంటంటంటంటంట. సారీ బాస్. సారీ. ఇట్స్ ఓకే. వీడెవడు? వీడి దగ్గర మనం ఎప్పుడో నొక్కేసి ఉంటాం. అయ్య బాబాయ్ నగత్రోయ్. నిన్ను పరిసే కొట్టేద్దాం అనుకుంటారా? అయ్యో తేడా జరిగిపోయి హలో, నేను సుందర్రావుని. దేవి ప్రసాద్ గారు ఇంట్లో ఉన్నారా? లేరు. దేవి ప్రసాద్ గారి ఇల్లు కాదా? కాదు. ఓహో, ఇది రాంగ్ నెంబరా? అది కూడా చెప్పాలంటారా నీకు? పెట్టరా ఫోను. యాదవన్నారు. హలో, దేవిప్రసాద్ గారు ఉన్నారా? లేడు. ఎక్కడికి వెళ్ళారు? చచ్చిపోయాడు. చచ్చిపోయారా? ఎలా? చెప్తా. పొద్దున కళ్ళ చూడేసుకోకుండా వాకింగ్ పోయి డ్రైనేజ్లో పడి చచ్చిపోయాడు. కుళ్ళు కంప కొడుతున్నాడు. వాసన కూడా చూడలేవు. పెట్టే ఫోను. ఎదవది పొద్దున్న నుంచి అన్ని రాంగ్ నంబర్లే. ఈ ఏటికిది 63వ రాంగ్ ఫోను. పనికి వచ్చే ఫోన్ ఒక్కటి రాదు. చిసి. బాబురావు గారు ఉన్నారండి? లేరు, చచ్చాడు. దేవిప్రసాద్ ఉన్నాడు. ఎదవా ఫోన్ ఎత్తపోయినా కూడా మాట్లాడతాడు. ఎదవా. ఇక్కడ బాబురావు గారు అంటే బాబురావు గారు మీరేనా సార్? ఎవరు సార్? నాకు అద్దెకి. అర్థమైంది. ఎవరు? మంగళగిరి సార్. మంగళకరమైన ఊరు, అందుకే అంత బాగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. మారుతిలో ఎస్టిమోస్ 1000 ఏ మాటలన్నా రెడీ. అది కాదు సార్, నాకు కావాల్సింది బండి కాదు. మరి నన్ను మారుతిరావు గారు పంపారు. గాలి గోపురం ఎదురుగా గోని సంచుల కొట్టు. ఆ మారుతిరావా? భలే వాడు. ఆ మనిషి మొహం చూస్తే చాలు ఎవరికైనా అప్పు తీసుకుని ఎగ్గొట్టాలనిపిస్తుంది. ఎంతకీ ఏమిటి నీ సమస్య? నా పేరు శ్యామ్ సార్. ఓ పేరు నీ సమస్య, మార్చేసుకో. దీనికి మంగళగిరి నుంచి రావాలా? దానికోసం కాదు సార్, ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగమా? ఇదిగో మళ్ళీ నీ సమస్యను మార్చేసావు. ఎంతకీ నీ సమస్య ఏంటో నిర్ణయించుకో. ఉద్యోగమా పేరా? నాకు రూమ్ కావాలి సార్. రూమా? అవును. ఇదిగో మళ్ళీ సమస్యను మార్చేసావు. ఇక్కడ రూములు లేవు, అక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఆడికెళ్ళు. సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. నా దగ్గర లేవు. మరి డబ్బు లేకపోయినా రూమ్ ఇస్తే చాలు సార్. అంటే ఫ్రీగా వాళ్ళ ఇవ్వాలవా? చిచి, అద్దెకిస్తే చాలు సార్. ఎంత? 2 నెలలు. ఈ లోపు బ్యాంకులో ఉద్యోగం వచ్చేస్తుంది సార్. బ్యాంకులోనా? ప్లీజ్ సార్. సార్ రూమ్ కావాలి సార్. సర్లే 2000 అద్దె. అరే హైదరాబాద్ కదా? నిజమే సార్, కానీ నేను ఊరు నుండి 500 తీసుకొచ్చాను. సర్లే అయ్యేవు. అందులో ఛార్జీలకి 200 అయిపోయింది సార్. ఎంత మిగిలింది? 200 సార్. అలకాలంగా ఉందా? లెక్కలు రావనుకుంటున్నావా? మిగిలిన 100 ఏమైంది? ఆ 100 కొబ్బరికాయలకి సార్. కొబ్బరికాయలా? రోజు నువ్వు గుడికి వెళ్తావా? కాదు సార్, బ్యాంకుకి. బ్యాంకుకి కొబ్బరికాయలకి? సర్లే తీ. 200 సంబరపడిపోకు. ఇక్కడ ఉంటే వంట వార్పు చేయాలి. నాకు వంటే రాదు, వార్పు ఎలా వస్తుందండి? వస్తుంది. అంట్లు తోవడం, బట్టలు తోవడం, ఈ వార్పులు అంటే. ఇక ఆ కోడిని చూసావా? అది నా అలాగే. అంటే అది కూడా మందు కొడుతుందా? కాదు, పక్కింటి తింటది,
ఈ ఇంట్లో గుడ్డెడుతుంది అంటే నేను కూడా పక్కింట్లో దీన్ని ఇక్కడ పనిచేయాలా సార్? ఏంటి ఎటకారమా? అందుకే నేను అద్దె తీసుకుంటుంది. ఓనర్ అంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ఇదిగా ఇది నీ రూమ్ కాదు, మోహిని థియేటర్ అని నాటకాల కంపెనీకి అతికిచ్చా. ఏడాది పాటు అద్దెకపోతే సామాన్లు ఉంచుకుని శాంతిని తోలేసా. అర్థమైందా? అర్థమైంది సార్. కోళ్ళ ఉంచుకుంటారు, మనుషులు తరివేస్తారు. తెంగర మాట్లాడామంటే నాకు అక్కడ కాలుతుంది, నీకు ఇక్కడ రూమ్ ఉండదు. సార్ 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 సారీ సార్. ఇదే నీ రూము. దోమల సంగీతం వినిపిస్తుందే. హాయ్, నువ్వు ఇచ్చే 200కి ఏ రెహమాన్ వచ్చి కచ్చేరి చేస్తాడు. ఊరుకోవా? గో అన్నట్టు ఈ రూమ్ లో నీతో పాటు ఇంకోటి ఉంటాడు. ఆడికి పేస్ట్ బ్రష్ లాగానే షర్టు ప్యాంటు డ్రాయర్ ఒక్కొక్కటే ఉంటాయి. అవి నువ్వు వాడకూడదు. పద గార్డెన్ చూద్దు గాని. ఇదే మన బృందావనం, నేనే పెంచా. మన టాయిలెట్ కమ్ బాత్రూమ్ 2 in 1. ఎదవా పనికి మాలి ఎదవా, లోపల ఉన్నప్పుడు ఆ తలుపు మీద లుంగియో చొక్కా ఏమని చెప్పాను కదా. ఒంటి మీదకి వెళ్ళావు, మళ్ళీ తలుపు మీద కూడానా? ఎదవ పనికి మాలేదు. ఇదిగా నీకు పాట పాడడం సా? ఎందుకు సార్? పొద్దున్న దీంట్లోకి వెళ్ళాలంటే దీనికైతే సింగింగ్, దీనికైతే హమ్మింగ్ తప్పనిసరి. నాకు అలాంటి పట్టింపులేం లేవు సార్. ఏం చేయకపోయినా పని అవుద్ది. నీ ఏదో పని కోసం కాదు. తలుపుకి గొళ్ళెం లేదు. ఓహో, నీకు పాట పాడడం రాకపోతే 2 మైళ్ళ అవతల రైలు కట్టే గది. ఎల్లు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళండి సార్. ఉదయాన్నే. నేను వెళ్ళమంది అక్కడ కాదు, రూమ్ లోకి వెళ్ళి సామాన్లు చదువుకో. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఈ జన్మల బాత్రూమ్ గడిపెట్టచ్చువా? అదేమన్నా ఖజానా గళ్ళు తాళాలు పెట్టడానికి? లేకపోతే నిజాం నగర్ ఎగ్జిబిషన్ షెడ్కి వచ్చిన ప్రతి వాడికి బాత్రూమ్ చూపెడుతుంటా. ఆడు షెడ్కి వచ్చినోడు కాదు, మరి షెల్టర్ కోసం వచ్చినోడు. అంటే అర్థం కాలే? నీతో పాటు నీ రూమ్ లో ఉంటాడు, అదే నీ రూమ్మేట్. రూమ్మేట్? ఈ నీచుడుగా నువ్వు రూమ్ ఇచ్చింది? నీచుడా? ఆడి పేరు శ్యామని చెప్పాడే. శ్యామ తొక్క జేబులు కొట్టేవాడు. ఇతను చెప్పే శుద్ధ అబద్ధం సార్. మా తెలిసి అయితే అబద్ధమా? ముందు బయట చెయ్యకు. చెయ్యంట్రా, కాలు కూడా వేస్తాను. బయటికి రాడు. ఆ మాట బాబురావు గారు చెప్పాలి. బాబురావు చెప్పేది ఏంట్రా చూస్తున్నావు? ఇలాంటి దొంగ పదాలను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. ఈ రాజు స్టైలే వేరు. నన్ను నమ్మండి సార్, నేను దొంగనే అయితే హ్యాపీగా ఒక బ్యాంకు పెట్టి బోర్డు తిప్పేసి ఉండేవాడిని కదా. ఈ డొక్కు గ్యారేజ్ లో ఎందుకుంటాను? డొక్క ఏట్రా, నీకు కూడా అలకోలంగా ఉందా? ఇంకా రూమ్ లో చేరలేదు నువ్వు, గుర్తుంచుకో. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. చందమామ కథలు వినడానికి నేను అలా వ్యాపకం కాదు. ఏం చేస్తున్నారు? నన్నంత మాట అంటావా? రాజుగా, నువ్వు చెప్పింది అలా వినడానికి నేనేం వాజ్పేయి ఇంకేం కాదు, ఓనర్ని, ఈ ఇంటి ఓనర్ని. నేను చెప్తాను, వెళ్ళి తీసుకొచ్చుకోపో. వాళ్ళ లోపలికి వెళ్తే నేను బయటకు వెళ్తా. శుభం, మళ్ళీ రాకు. సరే, వెళ్తున్నా. వెళ్తున్నా. ఎల్వా. వెళ్తున్నాను. ఎల్వా. మళ్ళీ రాను. మళ్ళీ కనపడితే చెప్పెట్టు కొడతాను రాయ్. మన అద్దె ఎవరు కడతారు? అద్దె కొట్టి తిరిగి బేవర్స్ గాని కాదు, నా అద్దె కట్టే వెళ్తా. అయితే ఈ జన్మలో ఈడు వెళ్ళడు. నిన్ను ప్రేమిస్తున్నాను రాసింది, సడన్ గా పెళ్ళేంట్రా? నాకు తెలిసి నువ్వు సరైనకి నీ లవ్ విషయం చెప్పనందుకే అనుకుంటా తను ఈ డెసిషన్ తీసుకుంది. మనం వెళ్ళి చెప్పేద్దాం, ఏం టెన్షన్ పడకమా. ఏమంటే మీరు ఏమనుకోతో మ్యాటర్ చెప్పనా? మీకు అసలు కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ పెళ్ళికి వెళ్తున్నారు, ఒక గిఫ్ట్ అన్న కొన్నారండి మీరా? నేను గిఫ్ట్ కొనను రా, నీకెందుకు? కొనరా? అయితే నా బండి రాదు. గిఫ్ట్ తో పక్కదు, మీరు దిగిపోండి. ఒరే, నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు, ఇదేం పద్ధతిగా లేదు. ఒరే, ఇది మానేమనరా, మనం వేరే కాళ్ళు వెళ్ళిపోదండి. గిఫ్ట్ కొనడమే బెటర్ రా. నాన్న కప్లింగ్, డబ్బులు తీ. గిఫ్ట్ వచ్చింది కానీ నువ్వు ఇప్పుడు చూడండి సార్, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానా? రే కపిలాచారి, ఒకే ముహూర్తానికి 3 వివాహాలు ఒప్పుకొని చచ్చావు. మేనేజ్ చేయలేక చస్తున్నాను. నువ్వు గౌరీ పూజ కార్యక్రమం కొనసాగించు, మధ్యలో వచ్చి అందేసుకుంటాను. అలాగే నాన్నగారు, నేను కానిస్తూ ఉంటాను. మధ్యలో మంత్రాలు గారు మిస్ అయితే మీకు మెసేజ్ కొడతాను, వచ్చేయండి. డన్ను మరి. అరే, ఫంక్షన్ హాల్ వచ్చిందిరా, ఆపు. అవుతున్నా, ఆగండి. పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? అక్కడ. వీళ్ళ కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ.
గిఫ్ట్ మర్చిపోయినట్టున్నారు. అసలే మనం హానెస్ట్ రాజా. ఎవరా మీరు? నైస్ నేమ్. ఐఎమ్ పెళ్లి కొడుకు. నైస్ టు మీట్ యు. మీ వుడ్ బి ని మా వాడు ప్రేమించాడు. నేచురలీ ఫిగర్ బాగుంటుంది కదా, ఎవరైనా ప్రేమిస్తాడు. బై ది వే నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రేమించడే కాదు, మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. మా వాడు రూమ్ కూడా వెళ్ళి. సో వాట్? అయిన ఈ రోజుల్లో ఒరిజినల్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే స్టూపిడిటీ, యు నో. నీ అబ్బాయి చెప్పలే సిగ్గులేదురా? కొట్టరాయండి. ఈ మొహానికి పెళ్ళేందుకు? అర్థమైందిరా, మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేయడానికి నా అడ్డు తొలగించుకోమని అదే మిమ్మల్ని పంపించింది కదా. ఇప్పుడే దాన్ని అడిగి తెలుసుకుంటాను. ఆ లిస్ట్ ఈడే ఉన్నాడు. నువ్వు పెళ్లికి ముందు ఇంకొకటి ప్రేమించడం కాకుండా నేను ఎవరిని ప్రేమించలేదు, జస్ట్ తిరిగాను. ఆవేశంలో అన్ని చెప్పే కూడా అయినా సరే నువ్వు నన్ను కొట్టించావు కదా, నేను పెళ్లి చేసుకోను. పా బ్రదర్, మా వాడు ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు. ఈ అమ్మాయి కదా? కాదు. కొట్టురు కానీ క్లారిటీ ఇచ్చారు బస్సు. థ్యాంక్ యూ. రాజా పెళ్లి చేసుకుందాం. నీలాంటి నేరం మెంటల్ ఫెలోని నేను అసలు చేసుకోను. ఇంకోసారి కనబడదు. ఎందుకో? పైగా నీ బొమ్మల డ్రాయర్ అస్సలు నచ్చలేదు. డ్రాయర్ నచ్చలేదా? నేను ఎన్నో డ్రాయర్లను చూశాను, కానీ ఇలాంటి బొమ్మల డ్రాయర్ ని ఎక్కడ చూడలేదు. పదండి నాన్న, వెళ్ళిపోదాం. డ్రాయర్ నచ్చకపోతే పెళ్లి చేసుకోదా? నువ్వేనా పెళ్లి కొడుకు? డ్రైవర్ ఏంటి ఎలా ఉందా? సరే కానీ బెదరు, ఇప్పుడు దాకా నీతో మా ఆడినోళ్ళు ఉన్నారు కదా ముగ్గురును, వాళ్ళ ఇటలరు తెలుసా? ఏమో తెలియదు, కానీ వాళ్ళు కనపడితే నాకు వచ్చా. వాళ్ళని చంపి జైలుకి వెళ్ళి వచ్చాక పెళ్లి చేసుకుంటాను. గెట్ అవుట్. ఇదేంటి చంపేస్తాను పూర్చేస్తాను అంటున్నాడు? ఏంటో. వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా, ఆర్టిఫిషియల్ గా ఉండాలి. అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు, నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడిని రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000. అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2,000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4,000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4,000 మరి టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు అన్ని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పుడు లేకుండా లైట్ అయిపోయింది? అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు ఆరిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బల్బు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఎవరదే? ఏంటయ్యా ఎందుకు గేటు తీసావు? కారు వచ్చింది కదండి. ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా? కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి? ఓ నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ఒక దేవత వెలసింది నా కోసమే,
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సాంగ్ భలే ఉంది కదండి. ఇదేటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా? ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికి. Politics, gang. కళ్ళు పోతాయే. గర్భిణీ స్త్రీ వీళ్ళేంటి గోల్ చేయకుండా మ్యూట్ లో ఉన్నారు? సైలెంట్ గా ఉండేసరికి మన ఇంట్లో కాదో అని డౌట్ వచ్చింది తెలుసా? ఏంటో దినా అనకొండొచ్చింది. ఓ అనకొండొచ్చిందా? నాకు ఇప్పుడు అర్థమైంది వదినా, అన్నయ్య పిల్లల మీద పిల్లలు ఎందుకు అంటున్నాడా అని. నాకు క్యూట్ వదినా. ఇలా నాకే ముద్దొస్తుంటే ఇంకా అన్నయ్య పరిస్థితి ఏంటి? నువ్వు నాతో మాట్లాడుకో. అది కాదు వదినా, పూజ కోసమని కైలాసుకొని వెళ్ళానా, పోలేడంత జనం. అప్పుడు గుర్తొచ్చింది ఇవాళ సోమవారం అని. నీకు తెలుసుగా సోమవారం 101 ప్రదక్షిణాలు చేస్తానని. నేను సీరియస్ గా ప్రదక్షిణాలు చేస్తున్నానా, ఎవడో కొబ్బరికాయ కుట్టాడు. ఆ నీళ్ళల్లో కాలేసి జారిపడ్డాను. బట్టలు బురదైతే వాష్ చేసుకున్నాను వదినా. అసలే మంది పరువు గల ఫ్యామిలీ కదా, తడి బట్టలతో వస్తే అన్నయ్య పరువు పోతుందని శివుని సన్నిధిలో కూర్చున్నాను. ఆ శివుని సన్నిధిలో టైమే తెలియలేదు. సారీ వదినా. ఓం నమ శివాయ. ఇంత పొట్టు పెట్టుకో. నీ కథలన్నీ నాకు అలవాటే కానీ అవతల మా అమ్మ అదే మీ అత్త ఊరి నుంచి వచ్చింది, వెళ్ళి మాట్లాడు. ఓకే డార్లింగ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. ఎనీ డౌట్స్? ఏంటి మాకి శిక్ష? శిక్ష కాదు నాయన, శిక్షణ అనా అను. అదే శిక్షణే. ఏది అని అసలు మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఫీజులు కట్టించుకునేటప్పుడు స్టూడియోలకు తీసుకెళ్తా ఉన్నారు, షూటింగ్లకు తీసుకెళ్తా ఉన్నారు, హీరోలతో క్లాసులు చెప్పిస్తా ఉన్నారు. మా దగ్గర డబ్బులు తొబ్బి మీ గోడారం డాన్సులు చూపిస్తారా? ఏం మీ కంటికంత చదవటంలో కనిపిస్తున్నావు? ఇదే ఇదే ఈ స్పందన, ఈ ఫైరే ఈ స్పందన, ఈ స్పందన కోసమే ఈ చైతన్యమే మీలో రావాలని ఎంతో కాలం నుంచి నేను ప్రయత్నం చేశాను. వచ్చింది సక్సెస్. రాబట్టగలిగా. డియర్ స్టూడెంట్స్, ఈ రాత్రికి మిమ్మల్ని డిస్కో తక్కువ తీసుకెళ్తున్నాం.
సిద్ధు సిద్ధు డోంట్ డిస్టర్బ్ మీ. సిద్ధు ఇదేం బాగోలేదు. ఏంటి నువ్వు చేసే పని? నేనేం చేశాను? అది కాదు, నువ్వు నా నడుము చూసావు. వాట్? నటించకు, నువ్వు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూసాను. నువ్వు నా నడుము 10 సార్లు చూసావు. మధు, నువ్వు నన్ను చాలా రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. ఎస్, నువ్వు రాంగ్ యాంగిల్స్ లో నన్ను చూసావు. నువ్వు పెద్ద అందుకని తొక్కలేదు తొక్కలేదు తొక్కలేదు. ఓకే 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 సిద్ధు, ఓకే. ఇక్కడి నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మీ, రైట్? ఓకే. బసో బసో ఏంది బసో? ఏం జరిగింది? మేడం మేడం ప్లీజ్, ఏం జరిగింది చెప్పండి మేడం. ఎవరు మేడం ఎందుకు అడుస్తున్నావు? మేడం మీరు ఎందుకు అడుస్తున్నారు చెప్పండి. ఈ భూమి మీద ఏడది కడతాడు పెట్టిన ఏరు మొత్తం ఒప్పుకోండి మేడం, ప్లీజ్ చెప్పండి మేడం. హాయ్ రాజేష్. ఎందుకు చెప్పలేదు? ఏ విషయం? ఆ విషయం. ఆ విషయం అంటే నీకు తెలీదా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? నీకు పెళ్లి ఫిక్స్ అయిందట. నాకు పెళ్లి ఫిక్స్ అయితే నీకేంటి? ఎంత మాట అన్నవదు. 20 ఏళ్ల మన ప్రేమని ఒక్క మాటతో చంపేశావు. ప్రేమ? నీ మీద నాకు ప్రేమ?